అడ్వకేట్ తారా ఫ్రమ్ కార్నూల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే విల్ అండి. విల్ అంటే వీల్నామా అన్నమాట. వీల్నామా అంటే ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే అవి తను చనిపోయిన తర్వాత ఎవరికి చెందాలి, లేదా ఎవరు పంచుకోవాలి, లేదా అవి ఎవరు చూసుకోవాలి అనేవన్నీ కూడా వీల్నామాలో రాసుకోవడం జరుగుతుందండి. అయితే ఈ వీల్నామా అనేది ఎవరు రాస్తారంటే ఆస్తుల యజమాని ఎవరైతే ఉంటారో ఆ వీల్నామాదారుడు మాత్రమే ఆ వీల్నామా రాయాల్సి ఉంటుంది. అయితే ఈ వీల్నామా రాసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు సాక్షుల సమక్షంలో ఆ వీల్నామా అనేది ఆ వీల్నామాదారుడు రాయాల్సి ఉంటుంది. అలాగే అతను దాంట్లో సైన్ లేదా థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇద్దరు సాక్షులు కూడా వాటి మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వీల్నామా రాసేటప్పుడు ఆ వీల్నామాదారుని బలవంతం చేయడం కానీ, లేదంటే ఏదైనా మోసపూరితంగా ఆయనతో ఈ వీల్నామా రాయించడం కానీ ఇలాంటివన్నీ జరగకూడదు అనమాట. అంతేకాకుండా వీల్నామా అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయించాలా అంటే ఇది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదని చెప్పేసి ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 18 చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీల్నామా అనేది ఎప్పుడు కూడా పూర్వీకుల ఆస్తిలో గానీ, లేదంటే వారసత్వంగా వచ్చే ఆస్తిలో గానీ వీల్నామా అనేది చెల్లదండి. కేవలం సొంతంగా కష్టపడి స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తిలో మాత్రమే ఈ వీల్నామా అనేది చెల్లుతుంది.